హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ 17 ఉన్నాయి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే ఆడవాళ్ళకైతే వంట రూమ్లో కానీ ఎక్కడైనా సరే చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి. కొన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా కూడా వాటిని మనం జాగ్రత్తగా ఎలా కాపాడుకొని యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే ఉందండి. మీరు వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. చూసేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లిని అయితే ఒక 2 రెమ్మల వరకు తీసేసుకోండి. ఇలా పొట్టు తీసేసుకున్నా సరే, లేకపోతే ఇలానే ఉంచేసి మనము కొంచెం క్రష్ చేసుకోవాలి. కొంచెం ఇలా దంచేసామనుకోండి, దానిలోకి రసం అనేది బయటికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గరిటె తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాం కదా, ఇలా వేసేసిన తర్వాత ఇందులో ఏం చేయండి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఏం చేయండి అంటే వాము ఉంటుంది కదా, వామునైతే తీసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. ఈ వెల్లుల్లి వేసుకున్న దాంట్లోనే వేసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనెను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మనం దీన్నైతే కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేస్తే ఏంటంటే వెల్లుల్లి రసమును వాములో ఉన్న ఆ రసం కూడా ఈ ఆయిల్కి వచ్చేసి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. అయితే ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కీళ్ళ నొప్పులు, మెడ నరాల నొప్పులు, నడుము నొప్పు అప్పుడప్పుడు సడన్గా వచ్చేస్తూ ఉంటాయి కదా. అయితే దీనికైతే ఇలా కనుక మనము పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మనకు ఉపశమనం చాలా వరకు ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి నొప్పులు ఉన్నప్పుడు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ డబ్బాలు ఇలా మనము తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి కనుక క్యాప్ ఓపెన్ చేసామనుకోండి, మళ్ళీ ఒక 2-3 డేస్ కనుక ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది, మొత్తం గడ్డ కట్టేసి మళ్ళీ దాన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అయితే అలా పడేయకుండా ఏం చేయండి అంటే షుగర్ ఉంటుంది కదా, షుగర్ని ఏం చేయండి అంటే ఇలా కాఫీ డబ్బాలో ఈ పౌడర్ ఉన్న దాంట్లో వేసేసి పైనుంచి మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటే ఆ కవర్నైనా పెట్టేసేయండి, లేకపోయినా పర్వాలేదు. షుగర్ యాడ్ చేసేసుకొని క్యాప్నైతే గట్టిగా బిగించారనుకోండి, మనకు కాఫీ పౌడర్ అనేది గడ్డగట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఇలా బాక్సులలో తెచ్చేసుకుంటే మాత్రం కాఫీ పౌడర్ డబ్బానైతే ఇలా స్టోర్ చేసుకోండి, మీకు చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో అయితే ఇలా అద్దాలు అయితే వాడుతూ ఉంటాం కదా. ఈ అద్దం ఏంటంటే అప్పుడప్పుడు పైన మొత్తము దుమ్ము చేరిపోయి కొంచెం మసక బారిపోతూ ఉంటుంది కదా. అయితే దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మన దగ్గర అయితే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వాడేది. ఆ పౌడర్ని కొంచెం అలా వేసేసి ఒక క్లాత్తో కనుక కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి గట్టిగా తూడ్చేసామనుకోండి, దాని మీద ఉన్న డస్ట్ కానీ మసక బారిన ఉన్న అద్దం ఏంటంటే మంచిగా తలతల మెరిసిపోతుంది అన్నట్టు. ఇలా క్లీన్ చేసుకోండి. అప్పుడప్పుడు క్లీన్ చేస్తే కొంచెం మనకి మసక బారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అద్దం అయితే ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలా క్లీన్ చేసేయండి, చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రష్ అండి. బ్రష్ చేసుకున్న తర్వాత మనమైతే వాష్ చేసేసి ఏం చేస్తాము, అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. పిల్లలైతే మెయిన్గా అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టేయకుంటే ఏం చేయాలంటే అది కొంచెం డ్రై అవ్వాలండి, అయితేనే దానికి ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ కాకుండా ఉంటాయి. ఇలా బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి చూడండి, ఈ క్లిప్కి ఇలా స్టాండ్ లాగా పెట్టేసి ఎక్కడైనా సరే ఒక టేబుల్ దగ్గర ఇలా పెట్టేసామనుకోండి, వాటర్ అంతా కారిపోయి అది కొంచెం డ్రై అయిపోతుంది అన్నట్టు. అలా డ్రై అయిపోయిన తర్వాత మనము బాక్స్లలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా స్టోర్ చేసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు మళ్ళీ అవన్నీ నోట్లోకి వెళ్ళిపోయి లేని రోగాలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పీలర్ ఉంటుంది కదండి, ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పీలర్ అయితే అయితే చిన్నగా ఉంటుంది, లేకపోతే దీన్ని ఏంటంటే అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాం, టైంకి దొరకదు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అయితే మనకి ఇది కంటికి కనబడేటట్టు మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే చాలా చక్కగా యూజ్ చేసుకో. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి, ఈ రబ్బర్ బ్యాండ్ ఏంటంటే ఇది ఈ హోల్ నుంచి ఇలా ముడిలాగా కట్టేసి దీన్ని ఏం చేయండి అంటే వంటగదిలో ఏం చేయండి అంటే మన దగ్గర గోడకి మనకు కనబడేటట్టు డబుల్ ప్లాస్టర్ పెట్టేసి ఇలా క్యాప్ని అయితే నేను అంటించాను.
దీనికి ఏం చేసేయండి, ఇలా హ్యాంగ్ చేసేయండి. మనం ఈ రబ్బర్ బ్యాండ్తో ఈ పీలర్ని అయితే ఇలా కట్టేసాం కదా, దీన్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు ఈ పీలర్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ పెట్టేయకుండా మనకు కనబడేటట్టు పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది కదా. ఇదైతే ఎమర్జెన్సీలోనే పనికి వస్తుందండి. అప్పటికప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అయితే అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాము. ఇలా కనుక పెట్టేసుకుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈజీగా మన పని అయితే అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి నెట్టులు వస్తూ ఉంటాయి కదండి, ఉల్లిపాయలు తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే వెల్లుల్లి తెచ్చినప్పుడు ఇలా నెట్టెడ్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. అయితే వీటిని పడేయకుంటే ఏం చేయండి అంటే, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మధ్య నుంచి చిన్నగా ఇలా మడత పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేసేయాలి. దీన్ని ఒక దారంతో అయితే గట్టిగా కట్టేసేయండి, మంచి షేప్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా థ్రెడ్తో అయితే నేను ముడి వేసేసాను. ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు అటు ఇటు. నా చిన్నప్పుడైతే షాపులల్లో కొనుక్కునేటోళ్ళమండి. అయితే ఇలాంటివి ఉన్న వాటిని ఏంటంటే చాలా వరకు జుట్టులో పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పిల్లలకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇలా కట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే, మనము హెయిర్ క్లిప్స్ ఉంటాయి చూడండి, ఇలాంటి క్లిప్స్కి అయితే చాలామంది బయట అమ్ముతూ ఉంటారు కదా షాపులల్లో. ఏం చక్కగా దీన్ని ఏం చేయండి అంటే ఫెవికల్ తోటి అంటించేసేయండి. అంటించామనుకోండి, అదొక రెడీమేడ్ క్లిప్ లాగా రెడీ అయిపోతుంది అన్నట్టు. ఈ నెట్టెడ్ క్లాత్ మంచిగా ఉంటుంది అన్నట్టు, చూడడానికి బాగుంటుంది. ఇంకొంచెం డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, దీనికి ఏవైనా సరే హ్యాంగింగ్ చేసుకునేటట్టు చిన్న పూసలు దండలు లాంటివి ఏమైనా ఉంటాయి అనుకోండి. చూడండి, నేనైతే ఇలాంటిది సిల్వర్ కలర్ బాల్స్ది ఉన్న ఈ దండనైతే ఇలా దీని ఫెవికల్ తోటి అయితే అంటించేస్తున్నాను, చూడడానికి బాగుంటుందని. దీని కనుక జుట్టు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి, మనం బయట కొనే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. వేస్ట్ అని పడేయకుండా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి మనం 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇవి కొన్ని రోజులకి ఏంటంటే రస్ట్ పట్టేస్తూ ఉంటాయండి. మనం చెవులకు పెట్టుకునే కాడ ఈ సన్నగా ఉంటాయి కదా, వాటిని అలా రస్ట్ పట్టిన తర్వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే చెవులకి కురుపులు అయిపోయి చీము పట్టేసి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా మనకు ఎక్కువ రోజులు ఇవి మన్నికగా ఉండాలి, మనకి ఏ రకంగా హాని తలబెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇవి ఉన్నాయి కదండి చెవులకు పెట్టుకునేటి, దీనికి ఏం చేయండి అంటే, ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ తీసుకోండి. నెయిల్ పాలిష్ తీసేసుకొని ఏం చేయండి అంటే, మనకు చెవులకు పెట్టుకునే ఈ సన్నటి తీగ లాంటిది ఉంటుంది చూడండి, దానికి పెట్టేసేయండి. కొంచెం ఒక లేయర్ లాగా అలా అంటనట్టు అంటించేస్తే ఇది డ్రై అయిపోయిన తర్వాత మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చెవులకి ఏంటంటే ఈ రస్ట్ తోటే మనకి చీమ్ పట్టేసి కురుపులు అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇలా పెట్టేసిన తర్వాత మనం యూజ్ చేసుకుంటే మనకు ఇవి పాడవ్వవు, రస్ట్ పట్టదు, చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి. ఇలా మనం వేస్ట్ అని పడేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. పిల్లలైతే చక్కగా యూజ్ చేయొచ్చు అన్నట్టు. అన్నిటికీ ఇలానే పెట్టేసుకోండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్ని తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులే యూజ్ చేస్తూ ఉంటాం, తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కనుక మనము ట్రై చేసామనుకోండి, మనకు 1 ఇయర్ అయినా సరే అవి చక్కగా నిల్వ ఉంటాయి అన్నట్టు, పాడవ్వకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా కందిపప్పు ఉంటుంది కదండి, కందిపప్పును తీసుకొచ్చిన తర్వాత మనం బాక్సాల్లో స్టోర్ చేస్తూనే ఉంటాము. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా స్టోర్ చేసినా కూడా తప్పకుండా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా. అందులోనూ ఇప్పుడు సీజన్ అయితే వర్షాకాలం కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, మనకైతే వీటిని మామూలుగా అయితే దూరగా వేయించుకొని కూడా నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఏం చేయండి అంటే, ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది చూడండి, ఎండు కొబ్బరి ముక్కను ఒక చిన్న ముక్కనైనా సరే ఈ మనము స్టోర్ చేసుకునే బాక్స్లో కనుక ఇలా పెట్టేసి స్టోర్ చేసామనుకోండి, కందిపప్పు అనేది పాడవకుండా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు పప్పులు అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నట్టు. సంవత్సరం అయినా సరే పాడవకుండా మనకు ఫ్రెష్గా ఉంటుందన్నట్టు. కొబ్బరి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి,
నెయిల్ పాలిష్ అండి. మనము సూదులు ఉంటాయి చూడండి, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. చాలా సన్నది సూది అండి. దాని తలకాయ కూడా చాలా చిన్నగా ఉంది చూడండి, దాని హోల్ కూడా చాలా చిన్నగా ఉంది. దీంట్లో దారం ఎక్కించాలంటే చాలా పెద్ద పని కదండి. మామూలుగా మనం బ్లౌజులకి హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలాంటి సన్నటి సూదులనే వాడుతూ ఉంటాం కదా. అయితే దారం ఎక్కియాలంటే పెద్ద పనిష్మెంట్ అన్నట్టు. అయితే ఏం చేయండి అంటే ఈ దారంకి అంచులకి మనకు నెయిల్ పాలిష్ ఇలా అంటించేసి కొంచెం ఇలా మనము డ్రై అయిన తర్వాత కనుక మనము సూదిలోకి ఎక్కించామనుకోండి ఈజీగా ఎక్కేస్తుంది అన్నట్టు. చూడండి, మీకు పని అయితే చాలా సులభం అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పెట్టేయచ్చు అన్నట్టు. అదేంటంటే స్టిఫ్గా తయారవుతుంది అన్నట్టు. దారం అనేది మనము నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత ఇటు అటు వంగకుండా స్ట్రెయిట్గా అలా నిల్చుంటుంది కాబట్టి మనం ఈజీగా తీయడానికి ఉంటుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా, సన్నటి సూది అండి, దాని తలకాయ కూడా చిన్నగానే ఉంది. ఇలా పెట్టి చూడండి, మీ పని అయితే చాలా త్వరగా అయిపోతుంది అన్నట్టు. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవన్నీ బిర్యానీ మసాలాలండి. దాల్చిన చెక్క, లవంగ, స్టార్ పువ్వు, అనస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర తప్పకుండా వేయాల్సిందే. ఇలా వేస్తేనే ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని నేను డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకున్నా. తర్వాత రైస్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వీటిని మళ్ళీ తీసుకున్నాను. కొంచెం పువ్వు కూడా తీసుకున్నానండి, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా. ఆనియన్స్ని అయితే ఒక ఆనియన్ అయితే ఇలా సన్నగా తరిగైతే ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మనకి రెసిపీ పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా రావాలంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ తప్పనిసరి అన్నట్టు. నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. దీని పక్కన ఉంచేద్దాము. 1/2 కేజీ చికెన్ తీసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కారం, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా మనం పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడరు, అదేవిధంగా ఈ బ్రౌన్ ఆనియన్స్ అండి, పుదీనా ఒక గుప్పెడు వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు వేసేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు 1 కప్పు వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గిన్నెను వేసుకొని స్టవ్ వెలిగించేసి దీంట్లో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇందులో పోపు కోసం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి చూడండి, ఈ చికెన్ని ఇందులో వేసేసి ఇదేంటంటే వాటర్ పైకి తేలి ఈ వాటర్లోనే ఉడికేలా మనం చికెన్ అయితే ఫస్ట్ ఉడికించాలి. అలా ఉడికిస్తేనే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 గ్లాసు రైస్కి వచ్చేసి నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని ఈ బిర్యానీలో వేసే మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అండి, ఆయిల్ వేస్తే ఏంటంటే రైస్ పుల్లలుగా వస్తుంది. సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఆ రైస్ని అయితే ఉడికించాలి. ఈ లోపు చికెన్ని మనము మధ్య మధ్యలో కలియబెడుతూ ఉడికించాలన్నట్టు. చూడండి, వాటర్ అంతా పైకి తేలొచ్చింది కదా, ఇలా ఉడికించాలి. ఈలోపు మనం రైస్ని అయితే ఇలా ఉడికిస్తున్నాము. ఈ రైస్ ఏంటంటే 70% ఉడకాలండి. మరీ మెత్తగా ఉడికితే కూడా బిర్యానీ మనకి మంచిగా రాదు, ముద్దలు వస్తుంది అన్నట్టు. చూడండి, చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నుంచి చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు కొంచెము ఆ గ్రేవీని అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. తీసుకుని పక్కన ఉంచేసి ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ అయితే 70% ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఏం చేద్దామంటే పైన మనం చికెన్ ఉడికిన గిన్నెలోకి అయితే ఇలా పైనుంచి వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే దమ్ బిర్యానీ చేస్తున్నాను. అయితే దీంట్లో ఒక టిప్ ఉందండి, మనకి కింద మాడకుండా పర్ఫెక్ట్గా రావడానికి. ఇలా రైస్ వేసిన తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, మనం తీసిన ఆయిల్ ఉంది చూడండి చికెన్ సూపు, అది పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసేసి పైనుంచి కొంచెం వాటర్ అండి, రైస్ ఉడికించిన వాటర్ ఉంది చూడు, ఆ వాటర్ యాడ్ చేసేసి సిల్వర్ ఫాయిల్ కవర్ తోటి దీన్ని ఇలా క్యాప్ పెట్టేసి మనము ఇలా పెనం పెట్టుకొని పెనం పైన ఒక 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికిస్తే ఏంటంటే బిర్యానీ అనేది కింద మాడకుండా చాలా బాగా ఉడుకుతుంది అన్నట్టు. ఉడికిపోయిందండి, 15 మినిట్స్ అయిపోయింది. చూడండి, దమ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా అయిపోయింది మనకు దమ్ బిర్యానీ అయితే. పీసులు కూడా చాలా బాగా
ఉడికిపోయాయి. రుచి అయితే సూపర్ ఉందండి. ఇలా ట్రై చేసి చూడండి. దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులకు తాళం పెట్టి చూడండి. నిజంగా ఇది తెలియక ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డామో నిజం చెప్తున్నానండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనము ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇలా కీ చైన్ లేనప్పుడు ఏం చేస్తాము, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోతాము. కాకపోతే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం కరెక్టే. కానీ కొంచెం ఏదైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో అయితే పట్టుకొని వెళ్ళలేము కదా, అప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అయితే ఏం చేయండి అంటే ఈ కీ ఉంది చూడండి, ఈ తాళంకి ఏం చేయండి అంటే మనకు బ్యాంగిల్కి పెట్టుకొని చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కీని తీసేసి నేను ఏం చేస్తున్నానంటే దీనికి మీ దగ్గర ఏదైనా సరే ఉలన్ దారం ఉంటుంది చూడండి, ఉలన్ దారం లేకపోయినా సరే మీ దగ్గర ఏదైనా సరే కొంచెం గట్టిగా ఉన్న దారం అయితే ఇలా ముడేసేయండి ఈ తాళంకి అయితే. ఓకే, ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా మనము అయితే లాక్ వేసేస్తాం కదా, లాక్ వేసిన తర్వాత కీస్ని ఎడబెట్టుకోవాలి. చేతిలో పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయండి అంటే ఈ దారంని ఏం చేయండి అంటే ఇలా గాజులు ఉంటాయి కదా, గాజులకి ఏం చక్కగా ఇలా దారం నుంచి లోపలికి కీస్ని ఇలా తీసేసి కనుక మనం ముడేసామనుకోండి, మనం ఎంత ఎటు వెళ్ళినా సరే అది జారిపోకుండా పర్ఫెక్ట్గా మనకైతే గాజులోనే ఉంటుంది కాబట్టి ఎటు పడిపోకుండా మనకు చాలా సేఫ్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా అయితే చుట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది, ఆ బ్యాంగిల్లోనే ఉంటుంది, బయటికి కూడా జారకుండా ఉంటుంది. చూసారా, అది చేతులకు పెట్టుకున్నట్టు కూడా కనిపించదు అన్నట్టు. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ట్రై చేసేయండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బట్టల సోప్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు మనము వాడిన తర్వాత ఇలా డైరెక్ట్ ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే త్వరగా అరిగిపోయి మొత్తం వాటర్ వాటర్ అయిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి. అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి, వీటిని ఏం చేయండి అంటే ఈ సబ్బు పెట్టెలకైతే ఇలా పెట్టేసేయండి. మీ దగ్గర 2 ఉంటే 2 పెట్టేసేయండి, 3 ఉంటే 3 పెట్టేసేయండి. ఈ రబ్బర్ బ్యాండ్ ప్లేస్లో మీ దగ్గర దారాలు ఉన్నా కూడా దారంను కూడా పెట్టేయచ్చండి. ఈ రబ్బర్ బ్యాండ్లే ఉండాలని ఏం లేదు. అలా పెట్టేసి ఇలా పైన పెట్టుకున్నాం అనుకోండి, వాడిన తర్వాత వాటర్ అనేది కారిపోతుంది, మనకి పాడవ్వకుండా ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్లౌజులకి మనము నెక్ పాయింట్ తీసినప్పుడు ఏంటంటే నెక్ కట్ చేయాలంటే రౌండ్ షేప్ అయితే రావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి. చాలామందికి రౌండ్ తిరగదు కదండి, కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ టిప్ అండి. మీరైతే తప్పకుండా ఇలా యూజ్ చేసి చూడండి. మనం ఇంట్లో ఉన్న వాటినే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. మీ దగ్గర అయితే బౌల్స్ ఉంటాయి కదా, ఇంట్లో అయితే బౌల్స్ ఉంటాయి కదండి, ఇలా కనుక కరెక్ట్ ఈ మూల మీద పెట్టేశారనుకోండి రౌండ్ షేప్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. మనం చేతులతోటి బాగా ఇబ్బంది పడిపోకుండా పర్ఫెక్ట్గా రావట్లేదని ఇబ్బంది పడకుండా చూడండి, ఇలా నేనైతే బౌల్తో అయితే ఇలా రౌండ్ నెక్నైతే ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్గా నెక్ అయితే వస్తుందండి, రౌండ్ నెక్ అయితే. మీకు ఎప్పుడైనా ట్రై చేస్తే బ్లౌజులు కట్ చేసేటప్పుడు అయితే ఇలా బౌల్ని యూజ్ చేసుకొని చూడండి, ఎంత చక్కగా వచ్చేసింది, రౌండ్గా వచ్చేసింది నెక్ కదా. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్లు అండి. కోడిగుడ్లు మనం డజన్లు తెచ్చుకొని ఉంచుకుంటూ ఉంటాం కదా. కోడిగుడ్లు ఫ్రెష్గా ఉన్నాయా లేవా అని మనం తెలుసుకొని యూజ్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే పాడైపోతూ ఉంటాయి. మనం సడన్గా పలగొట్టామనుకోండి ఆమ్లెట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కర్రీస్లల్లా చేసేటప్పుడు పాడైపోయినాయి వేస్తే కర్రీ అంతా పాడైపోతుంది కదా. అయితే ఇలా గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఇందులో కనుక మనం కోడిగుడ్డును వేసామనుకోండి అది కరెక్ట్ కింద కూర్చుంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు, పైకి తేలిందనుకోండి అప్పుడు కోడిగుడ్డు అనేది పాడైపోయినట్టు. ఇలా చెక్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. చూడండి ఇది అయితే మంచిగా కూర్చున్నది అంటే ఇది మంచి గుడ్డే అన్నట్టు. ఇలా మీరు టెస్ట్ చేసిన తర్వాతనే కోడిగుడ్లను అయితే వాడుకోండి, లేకపోతే పాడైపోతూ ఉంటుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పుడప్పుడు మనకి గోర్లు ఏంటంటే కొంచెం నొప్పి వస్తూ ఉంటాయి కదండి, చిగుర్లు నొప్పి వస్తూ ఉన్నాయంటే లోపల మనకు మురికి చేరిపోయి ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా కోల్గేట్ పేస్ట్ తీసేసుకొని ఈ గోర్లకి ఇలా అప్లై చేసేసి వేస్ట్ బ్రష్తో కనుక ఇలా రుద్ది మనము నీట్గా కడిగేయాలండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తేనే గోర్లు కూడా హెల్తీగా ఉంటాయి, మనకు చిగుర్లు నొప్పి పెట్టకుండా.
ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. అంటే బయట పనిచేసేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, చిగుర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటే ప్రాణం పోయినంత పని అవుతుంది కదా. ఇలా క్లీన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి 2 ప్రమిదలు తీసేసుకొని ఒక దాంట్లో రెండిట్లో ఏం చేస్తున్నానంటే వేప నూనె వేసానండి. ఒక దాంట్లో కర్పూరంని కొంచెం ఒక పౌడర్ చేసేసుకొని ఒకటి వేసేసుకొని ఒక దాంట్లో ఏమో ఇంకో దాంట్లో ఇలా వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని అయితే కొంచెం క్రష్ చేసేయండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్రమిదలో వేసేయండి. ఇంకో దాంట్లో ఏం చేయండి అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వేప ఆకులు ఉన్నా ఓకే అండి. ఇలా వేసేసుకొని కనుక మీరు దీపం ముట్టించేసి గది మూలన ఉంచేసారనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కదండి, చాలా దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. ఈ దోమలతోటి ఏంటంటే డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, పిల్లలు అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారు, పిల్లలు కానీ పెద్దలని కాదండి, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఇలా గది మూలలో అయితే ఇలా వెలిగించి పెట్టేసండి, సాయంత్రం పూట దోమలు రాకుండా ఉంటాయి. ఈ స్మెల్కి అయితే ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ప్లాస్టర్ ఉంటాయి చూడండి, ప్లాస్టర్ని మనము తీసిన తర్వాత కట్ చేసేసుకున్న తర్వాత యూజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలానే పెట్టేస్తే మళ్ళీ తీసేటప్పుడు అది ఎక్కడుందో వెతకడానికి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేసి చూడండి. ఏం లేదండి, కొంచెం ఇలా తీసింది చూడండి, ఇలా గోరుతోటి అయితే ఇలా అనాల్సి వస్తుంది కదా. ఇలా తీసిన తర్వాత దీన్ని జస్ట్ ఒక రౌండ్ చుట్టేశారనుకోండి, అది ముడిలాగా ఏర్పడుతుంది అంటూ మనకి ఈజీగా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.